ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీ పూర్వీకుల ఆశీర్వాదంతో వింటున్నావు. ఇది నిండు నూరేళ్ల అదృష్టం. చేజార్చుకోకు బిడ్డ, విను. నీకు ఒక దైవ రహస్యం చెబుతాను అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా మన పూర్వీకుల ఆశీర్వాదంతో వింటున్న ఈ నిండు నూరేళ్ల అదృష్టాన్ని కాదనకుండా బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం. దైవ రహస్యం తెలుసుకోవడం బాబా గారు అందిస్తున్న ఒక గొప్ప వరం. ఆ రహస్యం తెలుసుకోవాలంటే ఒక చిన్న కథని వినాల్సిందే. ఒక నందనవనం అనే ఊరు, అది ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో రామదాసు అనే వ్యాపారి తన పూర్వీకుల నుంచి వస్తున్న వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. తన తాతలు తండ్రిలాగే అతను వ్యాపారంలో ఎదగాలని కాంక్షతో అనేక పాపాలు చేసి చాలా ధనాన్ని కూడబెట్టాడు. అయితే ఒక్క దేవుడి పట్ల మాత్రం అతనికి అపారమైన భక్తి ఉండేది. ఇంకా అతనికి అంజీ అనే ఒక కొడుకు ఉంటాడు. కుమారా, మనం ఆ దేవుని ఎంత పూజిస్తే మనం అంత డబ్బు సంపాదించవచ్చు. ప్రతిసారి మనకు వచ్చే సంపాదనలో ఎంతో కొంత దేవుడి హుండీలో వేస్తే సరిపోతుంది. నేను ఇంతకాలం ఇలాగే చేశాను, నువ్వు కూడా ఇక నుండి నాలాగే చెయ్యి అని తన కొడుక్కి చెబుతూ అతను కూడా తనలాగే ఉండాలి అని తనతో పాటే తిప్పుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ రామదాసు ఇలా అనుకుంటూ ఉంటాడు, దేవుడా, నా వ్యాపారం సవ్యంగా నడవాలి. ఎప్పటిలాగే నీకు ఇచ్చిన మొక్కుబడి ఇదిగో నీ కోసం సమర్పిస్తున్నాను. నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలి సామి. నాకు ఈ వ్యాపారంలో మరింత ధనం కావాలి అని మొక్కుకుంటున్నాను. ఇక తన తండ్రి చేసే పనిలో మెలకువలు నేర్చుకున్న అంజీ తన తండ్రి చూపించే భక్తికి ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు తన తండ్రిని ఇలా అడుగుతాడు, నాన్న, మీరు చేసే పూజలు, దేవుడి పట్ల చూపించే భక్తి నాకు చాలా విచిత్రంగా ఉన్నాయి. మీ భక్తి వల్లే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామని నాకు బలమైన నమ్మకం. మీరేమంటారు నాన్నగారు? బాబు, దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. మనం చేసే పూజలు, మనం పెంచుకునే భక్తి, ఇవన్నీ మనకు రక్షణగా ఉంటాయి. మనం ధనం మీద కంటే మన భక్తి మీదే భరోసా పెట్టాలి. అప్పుడే విజయం సాధిస్తాం అని చెప్తాడు రామదాసు. అలా అంజీకి యుక్త వయసు రాగానే తన వ్యాపార రహస్యాలన్నీ తన కొడుక్కి చెప్పాలని రామదాసు అనుకుంటాడు. కానీ ఆ అవకాశం లేకుండానే అనూహ్యంగా మధ్యలోనే అతను మరణిస్తాడు. అయితే తన తండ్రి మరణం అంజీకి తీవ్రమైన బాధనిస్తుంది. అంజీ తన తండ్రి పట్ల ప్రేమను, బాధను చూపుతూ వాళ్ళ నాన్న చిత్రపటం ముందు నిలబడి, నాన్న, మీరు చెప్పాలి అనుకున్న వ్యాపార రహస్యాలు నేనే నేర్చుకుంటాను. నాన్న, దేవుడు చూపించిన మార్గంలోనే ఈ వ్యాపార రహస్యాలు తెలుసుకుని మరింత ఎదిగేలా చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న అని తండ్రి నేర్పిన వ్యాపారాన్ని కొనసాగిస్తాడు అంజీ. అలా కొంతకాలానికి సుభద్రని వివాహం చేసుకుని కొత్త జీవితం మొదలు పెడతాడు. మొదటి కొన్ని రోజులు వ్యాపారం చక్కగానే నడుస్తూ అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ కాలక్రమేణా వ్యాపారంలో కష్టాలు ఎదురవుతాయి, నష్టాలు పెరుగుతాయి. అలా విచారంగా ఉన్న తన భర్తతో ఇలా అంటుంది సుభద్ర, ఏమండి, ఏమైంది? ఎందుకు మీరు అంత విచారంగా ఉన్నారు? మీరు నా ముందు మీ ఆందోళన ఎంత దాచాలని ప్రయత్నిస్తున్నా అది మీ ముఖంలో నాకు స్పష్టంగా కనబడుతుంది. సుభద్ర, ఎప్పటిలాగే మనం సుఖంగా ఉన్నప్పటికీ ఈ మధ్యన మనకు ఎందుకో అనుకోని సమస్యలు వెంటాడుతున్నాయి. మన వ్యాపారం క్రమంగా నష్టాల బాట పట్టింది. ఇంతకు ముందులా నేను నీతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. అయ్యో, ఇప్పుడేమైందండి? జీవితంలో కష్ట సుఖాలన్నవి చాలా సహజం. అవి వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. ఇది కేవలం ఆ దేవుడు మనకు పెట్టే పరీక్షలు, అంతే. మనం ఆ దేవుణ్ణి పూర్తిగా నమ్మితే చాలు. ఆ దేవుడే ఒక దారి తప్పకుండా చూపిస్తారు. అంతేకాకుండా మనపై మనకు ఎప్పుడూ విశ్వాసం అనేది ఉండాలి. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ కష్టాలు తాత్కాలికమే. ఆ దేవుని దయతో వీటినన్నింటినీ తట్టుకొని మనం ముందుకు సాగగలమని
సుభద్ర తన భర్తకు ధైర్యం చెబుతుంది. అలాగే అతనిపై చెయ్యి వేసి భరోసా కల్పిస్తుంది. నిజంగా నీలాంటి భార్య నాకు దక్కడం నా అదృష్టం అని చెప్పాలి. నీ మాటలు వింటుంటే నాకు ఎక్కడలేని ధైర్యం వస్తోంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం సుభద్ర అంటాడు భర్త. మంచిది. మన భక్తి, మన శ్రద్ధ ఇవి మనల్ని ఎప్పటికీ కాపాడుతాయండి. కష్టాలు ఎన్ని వచ్చినా దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. అలా సుభద్ర చెప్పిన మాటలను అంజి గుండె నిండా తీసుకుంటాడు. కానీ తనకు వచ్చిన కష్టాలు ఏమిటో అర్థం కాక తీవ్ర ఆలోచనలో పడతాడు. మనసులో సందేహాలు, ఆందోళనలు కలిగిన అంజి తన భార్య మాటలను, దేవుని పట్ల ఉన్న భక్తిని నమ్ముకుంటాడు. కానీ రాను రాను తన జీవితంలో ఇంకా ఎన్నో ఆపదలు ఎదురవుతాయి. ఒకరోజు ఓపిక నశించి భార్యతో ఇలా అంటాడు. అంజి, నువ్వు చెప్పినట్టుగానే ఇంతకాలం నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ ఇప్పుడు రోజు రోజుకి మనకు పెరుగుతున్న కష్టాలు తట్టుకునే శక్తి ఇంకా నాకు లేదు. ఇప్పటికే మనకున్న వ్యాపారం అంతా నష్టపోయాము. ఇప్పుడు ఉండటానికి ఈ ఇల్లు కూడా మిగల్లేదు. వెంటనే మనం ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడైనా వెళ్ళి తలదాచుకోవాలి. అయ్యో, అలా బాధపడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం పట్ల మీ విశ్వాసాన్ని కోల్పోకండి. మళ్ళీ కోల్పోయింది మనం సాధించగలం. మీరు నమ్మకంగా ఉండండి, అంతే చాలు అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయలుదేరి ఆ ఊరు దాటి వచ్చి ఆ రాత్రికి ఒక పాడుబడిన గుడిలో ఆశ్రయం పొందుతారు. ఆ ఆలయం చాలా పాతది. చుట్టూ చెట్లు, ఇళ్ళు పాడుబడిన స్థితిలో కనిపిస్తాయి. కూలిపోతున్న గోడలు, పగిలిన విగ్రహాలు అవి చూసి అంజి ఇలా అనుకుంటాడు. ఏంటి మనకి దుస్థితి? మా తాతల కాలం నాటి నుండి సిరి సంపదలతో తులతూగిన మేము ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటా అని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని బాధపడతాడు. ఆ దేవుడు ఎందుకో నన్ను పరీక్షిస్తున్నాడు. నాకే తెలియటం లేదు. అసలు నేనేం తప్పు చేశానో అర్థం కావటం లేదు అని బాధపడతాడు. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అంజీకి తన భక్తిని వదలడు. ఎన్ని ఆపదలు వచ్చినా అతనికున్న విశ్వాసం దేవుని పట్ల తగ్గించుకోలేదు. అలా పాడుబడిన గుడిలో వారు నిద్రిస్తూ ఉండగా వేగంగా వీచుతున్న గాలి ఆ గుడిలో ఉన్న ధ్వజస్తంభాన్ని భీకరంగా ఊపుతుంది. అది గమనించిన సుభద్ర ఆందోళనతో ఆదమరిచి నిద్రపోతున్న భర్తను లేపుతూ ఇలా అంటుంది. ఏవండి, త్వరగా లేవండి. వేగంగా వీచుతున్న గాలులకు ఇక్కడున్న ధ్వజస్తంభం ప్రమాదకరంగా ఊగిపోతుంది. ఇక్కడే ఉంటే మనకు ప్రమాదం. మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. త్వరగా నిద్ర లేవండి. అలా పక్కకు వెళ్ళిపోదాం. లేవండి అని నిద్ర లేపుతుంది. అయితే ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన అంజి ఆ ఈదురు గాలులకు ఊగుతున్న ధ్వజస్తంభాన్ని చూసి వెంటనే సుభద్రతో పాటు పక్కకు వెళ్ళడం. అదే సమయంలో ధ్వజస్తంభం భీకరంగా కూలిపోవడం ఒక్కసారిగా జరుగుతాయి. అది చూసి అంజి ఒక్క క్షణం మూగబోతాడు. అమ్మయ్య, ఎలాగైతేనే ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాం. నిజంగా ఇది దేవుడి కరుణే. లేకపోతే ఆ ధ్వజస్తంభం కింద పడి నలిగి చనిపోయే వాళ్ళమండి అని అంటుంది సుభద్ర. అయితే ఆ మాటలు ఏమీ పట్టించుకోని అంజి ఆ క్షణంలోనే తన జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు తన భార్యే కారణమని భావిస్తాడు. దాంతో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నా సమస్యలకు నేనే కారణమని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ఒక్కసారి ఆలోచించి చూస్తే మా నాన్నగారు ఉన్నంత వరకు నాకు ఎటువంటి సమస్యలు రాలేదు. కానీ ఎప్పుడైతే నా భార్య నా జీవితంలో అడుగు పెట్టిందో అప్పటి నుండి నా వ్యాపారంలో అన్నీ నష్టాలే. నా జీవితంలో కూడా అన్ని కష్టాలే మొదలయ్యాయి. అలా అతనికి భక్తి కంటే తన భార్యతో జీవితం వల్లే ఆపదలు వస్తున్నాయని అతను అపార్థం చేసుకుని ఆమెను వదిలేయాలని నిశ్చయించుకుంటాడు. అలా సుభద్రను చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అంజి. అతని ముఖంలో ఆగ్రహం, విచారం, కోపం అన్నీ కనిపిస్తాయి. అది చూసి సుభద్ర ఇలా అడుగుతుంది. ఏమైంది? ఎందుకు మీరు నన్ను అనుమానంగా చూస్తున్నారు అని అడగటంతో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న అంజి ఆమెతో కఠినంగా ఇలా అంటాడు. సుభద్ర, నేను నిన్ను పెళ్లాడినప్పటి నుండి నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి. ఇదంతా నీ వల్లే జరుగుతుంది.
ఆ దేవుడు కూడా నన్ను రక్షించడంలో విఫలమయ్యాడు. నీ వల్లే నాకు ఈ ఆపదలు, ఈ నష్టాలు, ఈరోజు నీ వల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చింది. నువ్వు నా జీవితంలో ఉండటంతోనే ఈ దారుణం జరుగుతుంది అని అంటాడు అంజి. అంజి అన్న మాటలు విని సుభద్ర కంటతడి పెట్టుకుంటుంది. అయితే ఆమె తనను తాను సమాధానపరుచుకుని శాంతంగా అతను అన్న మాటలకు క్షమిస్తూ, మీరు అనుకుంటున్నట్లు ఇది నా వల్ల కలిగిన ప్రమాదం కాదండి, ఇది కేవలం ఆ దేవుడి పెట్టిన పరీక్ష. మన విశ్వాసం, మన భక్తి ఇవి మనల్ని ఎప్పుడూ కాపాడుతాయి అని నేను అంటూ ఉంటానే. నేను మీ జీవితంలోకి రావడం అనేది కూడా ఆ దేవుడి నిర్ణయమే. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. కొంచెం ఆలోచించి చూడండి, మీ మాటలతో నన్ను బాధ పెట్టొద్దు అని అంటుంది. అయితే అంజి ఆమె మాటలను పట్టించుకోకుండా ఇలా అంటాడు, ఇంతకాలం నీ మాటలు విని ఇంతవరకు తెచ్చుకున్నాను. ఇక నీతో కలిసి ఉండాలి అంటే నాకు భయమేస్తుంది. నువ్వు నా నుండి వెళ్ళిపో సుభద్ర. నేను నా జీవితాన్ని ఎలాగైనా సరే నెట్టుకొస్తాను. అప్పుడైనా కనీసం నేను ప్రశాంతంగా బ్రతుకుతానేమో అని అంటాడు. దాంతో సుభద్ర అతని మాటలకు మరింత బాధతో కన్నీటి పర్యంతం అవుతుంది. ఇక అంజి ఆమెను చూస్తూ ఆలోచనలో మునిగిపోతాడు. ఇక చీకటితో కప్పుకున్న ఆ పాడుబడిన ఆలయం నుండి సుభద్ర నడుస్తూ వెళ్ళిపోతూ ఉండగా ఆమెకు ఎదురుగా ఒక శివయోగి వచ్చి ఆమెను తన లోతైన చూపులతో చూస్తూ అతని వైపు తిరిగి ఇలా అంటాడు, నాయనా, దేవత లాంటి నీ భార్యను ఎందుకు తరిమేస్తున్నావు? ఈమె నిజానికి నీ అదృష్ట దేవత. నువ్వు చేయలేని తపస్సును ఈమె భక్తి, అలాగే ఈమెకున్న విశ్వాసం ద్వారా ఆ ఫలాన్ని నువ్వు పొందుతున్నావు. అలాంటి ఈమెను ఈరోజు నువ్వు అవమానించి పంపించడమా? ఎంతవరకు న్యాయము చెప్పు, ఆలోచించు అని అంటాడు ఆ శివయోగి. అయితే అంజి ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ శివయోగితో ఇలా అంటాడు, గురువుగారు, అసలు ఈ దుస్థితి రావడానికి కారణం నా భార్య అని అనుకుంటున్నాను. ఆమె నా జీవితంలో అడుగు పెట్టినప్పటి నుండి నాకు అన్నీ కష్టాలే. అవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఎప్పుడూ సమసిపోయిందే లేదు. అలా అని నా భక్తిలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. మారిందల్లా ఆమె నా జీవితంలోకి రావడం మాత్రమే. దీనికి కారణం నా భార్య కాకపోతే ఇంకెవరుంటారు అని అడుగుతాడు. దాంతో ఆ శివయోగి ఒక చిరునవ్వు నవ్వి, పిచ్చివాడా, ఈమె నువ్వనుకుంటున్నట్టు నీ పాలిట దారిద్ర్య దేవత కాదు. ఆమె నీ అదృష్ట దేవత. వడ్డీ వ్యాపారంతో నీ తండ్రి చేసిన పాపాల వల్ల నువ్వు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నావు. అయితే ఈమె భక్తి వల్ల, ఈమె పవిత్రత వల్ల నేటితో ఆ దేవుడు నీ పాపాలను క్షమించి నీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించాడు. ఆ ధ్వజస్తంభం కింద పడి నువ్వు ఎప్పుడో చనిపోయేవాడివి. అది కాపాడింది నీ భార్యే కదా నాయనా. ఇక ఈ రోజుతో నీ కష్టం ముగిసిపోయింది. ఈమెతోనే నీ ఆపదలు తొలగిపోతాయి. నువ్వు అపార్థం చేసుకుని ఆమెను దూరం చేసుకోవద్దు. ఆమె పుణ్యఫలమే నిన్ను కాపాడింది. ఇప్పటికైనా నిజం తెలుసుకుని నీ జీవితాన్ని సరిదిద్దుకో. అలా శివయోగి అంజీ పడుతున్న కష్టాలకు అసలు రహస్యం తెలియచేస్తాడు. దాంతో అసలు నిజం తెలుసుకున్న అంజీ తన తప్పును తెలుసుకుని సుభద్రకు దగ్గరగా వచ్చి దుఃఖంతో ఆమెను క్షమాపణ వేడుకుంటాడు. సుభద్ర, నా మనసులో వచ్చిన అపార్థంతో నిన్ను కష్టపెట్టాను. నేను చేసిన తప్పును మన్నించు. ఆ దేవుడు నిన్ను నాకిచ్చినా నువ్వు నన్ను కాపాడే దేవతవి గుర్తించక నిన్ను అనవసరంగా అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు సుభద్ర అని వేడుకోవడంతో అంజీ మాటలను విని సుభద్ర అతని వైపు చూసి మృదువుగా ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. క్షమిస్తూ ఇలా అంటుంది, అదేంటండి అలా అంటారు? మనపై నిజంగా ఆ దేవుడి కరుణ ఉంది. ఆ దేవుడి పైన మన భక్తి, విశ్వాసం ఎప్పుడూ మనం సంతోషంగా సుఖంగా ఉండేలా చేస్తాయి. ఇక మీదట మనం కలిసి ఈ దైవ సహాయంతో ముందుకు సాగుదాం అని అంజీ, సుభద్ర ఒకరినొకరు ఓదార్చుకుంటారు. ఇక వాళ్ళు తిరిగి చూసేసరికి అప్పటి వరకు అక్కడే ఉన్న ఆ శివయోగి అదృశ్యమవుతారు. ఆ దేవుడే అక్కడికి వారిని కలపడానికి వచ్చాడు అని భావించి చాలా సంతోషిస్తారు. సరే పద, నువ్వు నా తోడుగా ఉంటే జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు అనే నమ్మకం ఈరోజు నాలో కలిగింది. నువ్వు చెప్పినట్టే చేద్దాం పద. అలా సుభద్ర, అంజి తిరిగి వాళ్ళ ఊరికి వస్తారు.
ఊరి ప్రజలందరూ వారిని హర్షధ్వానాలతో స్వాగతిస్తారు. అంజి, సుభద్ర విజయవంతమైన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం కూడా మళ్ళీ లాభదాయకంగా మారి వాళ్ళిద్దరూ దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు సాయం చేస్తూ ఉంటారు. చూసారా, ఆ దైవ అనుగ్రహంతో ఇప్పుడు మళ్ళీ మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు మనం పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించాము అని సుభద్ర భర్తతో అంటుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టేనండి, ఇప్పుడైనా నమ్ముతారా నేను నీ పాలిట అదృష్టాన్ని అని? ఓ, ఎందుకు నమ్మను? నువ్వు నేను ఒకరికొకరు రాసి పెట్టి పుట్టాము, నిన్ను ఎప్పుడూ నేను వదిలిపెట్టను సుభద్ర అని అంటాడు అంజి. అలా కొంతకాలానికి వారికి ఒక మగపిల్లవాడు పుడతాడు. వాడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. ఒకరోజు అంజి తన కొడుకుతో ఇలా అంటాడు, బాబు, మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ మనకున్న నమ్మకం, మనలో ఉన్న భక్తి, విశ్వాసం, ధర్మం అవే మనకు అండగా నిలుస్తాయి. ఈ ప్రపంచంలో దేవుడు మనకున్న గొప్ప స్నేహితుడు. ఆయనకు మనం అర్పించే భక్తి, మన జీవితంలో చేసే మంచి కర్మలు ఇవన్నీ మనకే ఎప్పటికీ మేలు చేస్తాయి అని అలా వాళ్ళిద్దరూ తమ కొడుకు జీవితంలో ఎలా ఉండాలో సందేశం ఇస్తారు. ఇక వారి కొడుకు మంచి భవిష్యత్తు కోసం అంజి, సుభద్ర కూడా తమ జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేస్తామని దేవునిపై ప్రమాణం చేస్తారు. ఆ రోజు నుండి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి నమ్ముకొని మంచి బాటలో నడుస్తారు. ఆ కుటుంబం అంతా ఆ రోజు నుండి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఈ రోజు బాబా గారు చాలా గొప్ప సందేశమే మనకు అందించారు. ఇది విన్నవారి మనసు వెన్నలా కరిగిపోయి ఉంటుంది. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడు అంటే నిజంగా అది మన అదృష్టమని అనుకోవాలి. ఎందుకంటే ఆ మనిషి రాకతోనే మన జీవితం కూడా ముడిపడి ఉంటుంది. ఎప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని నిందించకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఆ కర్మ ఇంకెవరి నుండినైనా అది అనుభవిస్తున్నామేమో. మరి మన పెద్దలు అంటే మన పూర్వీకులు చేసిన పాపకర్మముల వలన మనము ఇప్పుడు అనుభవిస్తున్నామేమో అని ఎందుకు అనుకోకూడదు? మన జీవితంలోకి వచ్చిన భాగస్వామిని నిందించడం తప్పు కదా. అదే బాబా గారు అంటున్నారు, ఒక మనిషిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయండి, అంతేకాని బాధ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఎవరైతే నా భక్తులు ఇతరులను బాధ పెట్టే పనులు, బాధ పెట్టే మాటలు మాట్లాడుతారో, చేస్తారో, అలాంటి వారు నన్నే బాధ పెట్టిన వారవుతారు అని బాబా గారు ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. ఇది వినడం మన అదృష్టం. ఈ అదృష్టాన్ని ఇంకొంతమందికి పంచండి. మరి నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.